Please dance with me. మీకు తెలుసా మీ బాడీలో 60% వాటర్ కంటెంట్ ఉంటుంది. మన చెట్టులోనే ఎలా వాటర్ పోయడం వల్ల చెట్టు బతుకుతుంది, అట్లాగే జీవనానికి ప్రాణం లెక్క వాటర్ ఉంటుంది. సో ఇది డైజెషన్ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తుంది, కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తుంది, న్యూట్రియంట్స్ ఆక్సిజన్ సెల్ టు సెల్ తీసుకొని వెళ్తుంది. తర్వాత వచ్చి మనకి బోన్ జాయింట్లో ఇంకా వైటల్ పాయింట్ ఎట్లా అయినా స్పైనల్ కార్డ్ బ్రెయిన్లోనే లుబ్రికెంట్ లెక్క పనిచేస్తుంది. ఇంకా ఇది స్కిన్ టెక్స్చర్ కూడా మెయింటైన్ చేస్తుంది. ఇది వచ్చి డిహైడ్రేషన్ రాదు. ఇది తాగితే కరెక్ట్గానే అమౌంట్లోనే. డిహైడ్రేషన్ అంటే మన లో బీపీ రావడము, ఇది కళ్ళు తిరగడం పడపడము అట్లాగే ఏమీ రాదు. ఇది కరెక్ట్గా క్వాంటిటీ తాగిన వల్ల మనకి చాలా ఉపయోగంగా ఉంటుంది. ఇది కరెక్ట్గా తాగకపోతే మనకి నానా రకాల జబ్బులు వస్తుంది. ఎట్లా అయినా మనకి మైగ్రేన్ హెడ్ఏక్ రావడము, జాయింట్ పెయిన్ రావడము, స్కిన్ ప్రాబ్లం రావడము, అట్లా అయినా ఆక్నే పింపుల్స్ అట్లాగే రావడము, తర్వాత కిడ్నీ హెల్త్ ప్రాబ్లం రావడము, ఇవన్నీ బాగా జరుగుతుంది. సో మనకి తాగిన ప్రకారంగానే ఇది మనకి ఫాలో చేస్తే మనకి బాడీకి చాలా ఉపయోగంగా ఉంటుంది. సో ఇవల్ల ఈ వీడియోలోనే నేను 6 మిస్టేక్స్ చెప్తాను. మన తాగిన వల్ల ఎట్లా మనకి సైడ్ ఎఫెక్ట్ అని వస్తుంది అండ్ దానికి మనకి ఎట్లా సమాధానం చేసుకోవచ్చు దానికి కూడా చెప్తాను. సో హాయ్ ఆల్, నేను డాక్టర్ మోనాలిసా నాయక్. నా యూట్యూబ్ ఛానల్ డాక్టర్ మోనాలిసాజ్ ఆరోగ్యం ఆయుర్వేదిక్ హాస్పిటల్కి స్వాగతం చేస్తున్నాను. మీరు కొత్త వాళ్ళు ఉంటే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మన వీడియో మీకు నచ్చితే మీరు లైక్ బటన్ నొక్కొచ్చు అండ్ చాలా మందితో షేర్ చేసుకోవచ్చు. నెంబర్ 1 వచ్చి ప్లాస్టిక్ బాటిల్లోనే వాటర్ తాగడం. ప్లాస్టిక్ బాటిల్లో తాగడం వల్ల మన ప్లాస్టిక్ కంటెంట్ కొంచెం మన బాడీ లోపలికి వెళ్ళి అది స్లో పాయిజన్ లాగా పనిచేస్తుంది. అంటే పోను అదే వేరే రకంగా మనకి ప్రాబ్లమ్స్ కూడా వచ్చేస్తాయి. అందుకే మేము గ్లాస్ బాటిల్లో లేకపోతే కాపర్ బాటిల్ లేకపోతే మట్టి గుండ లేకపోతే సింపుల్ గ్లాస్లోనే వాటర్ అని తాగొచ్చు. నెంబర్ 2 వచ్చి మేము బయట నుంచి ఇంటికి వచ్చేస్తే డైరెక్ట్గా నేరుగానే మన ఫ్రిడ్జ్ దగ్గర వెళ్ళి కొంచెం చల్లి నీళ్ళు తాగాలని మనకి అనిపిస్తుంది. సో అట్లాగే తాగపాకండి. అట్లాగే తాగితే మాత్రమే మనకి ఇది ఫ్యాట్ కంటెంట్ ఫుడ్లోనే ఉంటుంది కదా, అది బాగా సాలిడిఫై అయిపోతాయి. అందుకని బాడీకి ఎక్కువ ఎనర్జీ కావాలి ఆ ఫ్యాట్ బ్రేక్ డౌన్ చేసుకోవడానికి. సో ఆ ఫ్యాట్ అట్లాగే బాడీలోనే డిపాజిట్ అయ్యి మీరు బాగా వెయిట్ గెయిన్ అయిపోతారు. తర్వాత ఇది కూడా మనకి డైరెక్ట్గానే వెళ్ళి జాయింట్లోనే డిపాజిట్ అయ్యి జాయింట్ పెయిన్ కూడా వస్తుంది. అందుకే మీరు చల్లగా వాటర్ కావాలంటే మీరు ఒక మట్టి గుండలోనే వాటర్ స్టోరేజ్ చేసుకొని తాగొచ్చు. లేకపోతే మీరు రూమ్ టెంపరేచర్ అంటే లైట్గాని వార్మ్ చేసుకొని గోరువెచ్చగా వాటర్ తాగితే మన బాడీలోనే టాక్సిన్స్ అన్నీ బయట పోతాయి, డైజెషన్ కూడా బాగా వస్తాయి. నెంబర్ 3 వచ్చి మీరు నడిచినప్పుడు లేకపోతే నిలబడినప్పుడు వాటర్ తాగపకండి. అట్లాగే తాగితే మనకి కిడ్నీ ఫిల్టర్ చేయలేకపోతుంది. అందుకే ఆ వాటర్ అనేది మన బాడీ సెల్స్లోనే అలాంటి డిపాజిట్ అయిపోతాయి. అట్లాగే జాయింట్లోనే కూడా డిపాజిట్ అయిపోతే మనకి ఆర్థరైటిస్ ప్రాబ్లం కూడా రావచ్చు. అందుకే మీరు బాడీ స్వెల్లింగ్ కూడా వస్తుంది. అందుకే మీరు కూర్చొని నిదానంగానే తాగాలి. నెంబర్ 4 వచ్చి మీరు త్వరగానే వెంటనే తాగకూడదు. కొంచెం నిదానంగానే స్లోగానే సిప్ బై సిప్ అట్లాగే తాగితే మన సలైవాలోనే ఆల్కలైన్ నేచర్ ఉంటుంది కదా, అది వెళ్ళేసి మనకి స్టొమక్లోనే ఉన్న మనకి యాసిడిక్ నేచర్కి న్యూట్రలైజ్ చేస్తుంది. అంటే బాడీ ఒకటే బ్యాలెన్స్ ఫార్మ్లోనే ఉంటుంది. నెంబర్ 5 వచ్చి మీరు లేచినాక మార్నింగ్ టైం వెంటనే టీ కాఫీ అట్లాగే తాగకూడదు. అట్లాగే గోరువెచ్చగా నీళ్ళు ఒక 1/2 లీటర్ తాగితే మన టాక్సిన్స్ అన్నీ బాడీ నుంచి రిమూవ్ అవుతాయి. తర్వాత డైజెషన్ కూడా ఇంప్రూవ్ అవుతాయి.
అందుకే మీరు బాడీ ఫిట్గా ఉంటుంది. అంటే మీరు నైట్ టైము కాపర్ ఒక మగ్లో వాటర్ అట్లాగే పెట్టుకొని పొద్దున పూట డైరెక్ట్గానే ఆ కాపర్లోనే తాగాలి. ఇది డైరెక్ట్గానే తాగాలి, దేంట్లోనే అయినా అదే పోర్ చేయకూడదు. అదే డైరెక్ట్గానే తాగితే వాటర్లోనే పిహెచ్ బ్యాలెన్స్ ఉండి మనకి మంచి న్యూట్రియంట్స్ అన్ని బాడీకి దొరుకుతుంది. తిన్న వెంటనే తర్వాత లేకపోతే తినక ముందు వెంటనే వాటర్ తాగకూడదు. అట్లాగే తాగితే మన గ్యాస్ట్రిక్ జ్యూస్ని డిస్టర్బ్ అవుతాయి. అందుకని ఇండైజెషన్ ప్రాబ్లం కూడా వచ్చేస్తుంది, మైగ్రేన్ హెడేక్ దానివల్ల కూడా వస్తుంది. సో మనకి స్కిన్ కూడా డ్రై అయిపోతాయి. అందుకే తిన్న 1/2 అవర్ తర్వాత, తినక ముందు 1/2 అవర్ ముందు వాటర్ బాగా తాగాలి. హోప్ ఈ వీడియో మీకు బాగా నచ్చుతుంది. నచ్చితే మాత్రమే ఈ ఛానల్కి లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ చాలా మందితో షేర్ చేసుకోవచ్చు. ఏ విధంగానే వీడియో తీసుకొని వస్తే మీకు బాగుంటుంది నా కామెంట్ బాక్స్లోనే కూడా రాసుకోవచ్చు. సో నాతో కనెక్ట్ అవ్వడానికి నా ఛానల్ నోటిఫికేషన్ బటన్ కూడా నొక్కండి. అట్లా ఉంటాను. జై భారత్, జై ఆయుర్వేద్. ధన్యవాదం.